మనిషి ఒక చిన్న పరిమితుడు, ఇతని జీవితకాలం పరిమితి. ఒక మనిషి పుట్టి మహాగా 100 ఏళ్ళు ఉంటాడు. ఒక తల్లి గర్భంలో తయారవుతాడు. బయట శ్వాస పీలుస్తూ వచ్చినప్పటి నుంచి పీలుస్తూ శ్వాస ఆగిపోవడంతో మరణిస్తూ దేహం శిథిలమై మామూలుగా వెళ్తుంది. లేదంటే దానికి ఏదో చేస్తాం. ఈ ఉన్న కాలంలో ఆహారం, నిద్ర, శ్రమ ఇలాంటి పనులు చేస్తాడు. అతనికి బుద్ధి వికాసం, హృదయం ఉండవు. ఇవే కదా మానవుడు అంటే. ఈయనను ఎదురుగా కూర్చోబెట్టుకుని, అయ్యా ఈ విశ్వం ఉంది, విశ్వం దాకా ఎందుకు, మన ఊరే చాలా పెద్దది, మన వీధే, మన ఇల్లు కంటే మనిషి చిన్నోడు. మనిషి ఒక మనిషిని కంపేర్ చేస్తే ఆయన మాస్ చాలా తక్కువ, 100 కిలోలు, 50 కిలోలు, 70 కిలోలు అంతే. అది మాస్ కూడా కాదు, తెలియదు అట్లా కూడా. ఇప్పుడు ఈ విశ్వం ఉంది, అసలు విశ్వం అనేది ఊహించలేము. ఆ విశ్వం ఇలా తయారు చేయబడింది మనకు తెలియదు. సరే ఎవరో చెప్పారు పెద్దలు, అది ఈ నెట్ అవుతాడు అంటే. మన మనసుకు కొన్ని పరిమితులు ఉన్నాయి, మన దేహానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, మన శక్తికి కొన్ని పరిమితులు. అటువంటప్పుడు ఒక మనిషి, ఒక మహాత్ముడు, ఒక తపస్వి, ఒక గురు సేవకుడు, గురు భక్తుడు, గురువు అనుగ్రహ సిద్ధి పొందినవాడు అనుకున్న ఈ విశ్వానికి ఆధారమైన ఊరికే కాదు, అది ఎంత ఇదిగా ఉంటుందంటే త్రిమూర్తులు, అదే పెద్ద శక్తి అర్థం కాదు. దానికి పైన ఉండేది కూడా ఈయన. ఇప్పుడు అసలు ఇదేమిటి అని క్వశ్చన్ వేయడం ఆరంభిస్తే, ఈ ఇదేమిటి ఎక్కడి దాకా పోతుందంటే, ఒక మనిషి ఉండడం అంటే ఏమిటి అంటే, ఒక విశ్వం ఉండి, విశ్వంలో అనేక గ్రహరాశులు ఉండి, అందులో ఒక సూర్యమండలం ఉండి, అందులో వచ్చి ఒక సూర్యమండలంలో భూమి అంటూ ఒకటి నవగ్రహ కూటంలో ఉండి, ఇందులో ఒకటి అయినప్పుడు దాని మీద భూమిలో ఒక భూభాగం కొద్దిగా ఉండి, అందులో ఒక దేశం ఉండి, అందులో ఒక ఊరుండి, అందులో ఒక గమనం. అంత చిన్న స్వల్పాంశం మనిషి కదా, బృహత్తరమైన దీంతో చూసుకుంటే. కానీ ఈ మనిషికి ఉన్నది ఇతర జీవజాలకి లేనిది ఏంటంటే తెలుసుకునే లక్షణం, అనుభవించే గుణం. అవి రెండు చాలా గొప్పవి. ఈ అనుభవం ప్రపంచంగా ఉండే మామూలు మనుషులందరూ మనకేం నేర్పుతారంటే, మన అమ్మ నాన్న కానీ లోకంలో ఎవరైనా కానీ బుద్ధిని, శరీరాన్ని బాగా తయారు చేసుకుని పదును పెట్టుకొని ఒక పనికి తయారు చేసుకోవాలి. బతకడానికి సరిపోయే జ్ఞానాలు ఏదైనా పొందగలరు, అంతవరకే చేయగలరు. కానీ కొందరు విశిష్ట వ్యక్తులు వాళ్ళు ఏం చేశారంటే, ఒక కొత్త విషయాన్ని కనుక వాళ్ళ జ్ఞానం యొక్క అవధి గొప్పది. యాక్చువల్లీ ఒక బాడీ ద్వారా మనకు పరిచయం అవుతుంటాడు అతను. ఆయన దగ్గరికి వెళితే ఆయన బాడీలో మనం ఉన్నట్టు ఉండడు. బేసిక్గా అది ఎట్లుంటాడు అని అంటే, మానవుడైన మన లక్షణాలు కొన్ని మాత్రమే ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళకి ఆకలి ఉంటుంది, కానీ వాళ్ళు తినకుండా కూడా బతుకుంటారు. ఎక్కువ తిని కూడా సర్దుకుంటారు. యూరిన్ పోకుండా, టాయిలెట్ పోకుండా కూడా ఉండగలరు. శరీర ధర్మాలు, మనోధర్మాలు ఏది సామాన్యంగా ఉండవు. సైన్స్కి మించినవాడు, మనిషి జ్ఞానానికి మించినవాడు. ఎట్లా రుజువు చేశారంటే, వాళ్ళు ఏమి చెప్పారో అది నిజమని రుజువు. ఎప్పుడు చూసినా, ఏ విషయంలో చూసినా, ఎంత దూరంలో చూసినా, ప్రపంచంలోనే ఏ విషయంలో అయినా వాళ్ళ జ్ఞానం రుజువైంది. అంటే ప్రపంచంలో ఈ విషయం అన్నింటిలో రుజువు అయినప్పుడు వాళ్ళు చెప్పిన మిగతాది కూడా రుజువే కదా. అంటే ఒక మనిషికి ఒక పని చేయటం బాగా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికొకడు కారు తోలేడు, 10 కిలోమీటర్లు. వాడికి కారు వచ్చానా రాదనా? వాహనం నడపడం, డ్రైవింగ్ వచ్చానా రాదనా? వచ్చానే. ఆ విధంగా మనం ఏం చేశారంటే, మన పరిమిత జ్ఞానంతో పరిశీలించుకుంటే అతని జ్ఞానం ఏంటో మనం కొంతవరకు తెలుసుకోవాలి. అంతేగాని అతని జ్ఞానాన్ని కొలతేసే సామర్థ్యం మనకి లేదు. ఇది ఒక భాగం. కాబట్టి మనం బాబావారిని ఎంతవరకు తెలుసుకోగలము, భరద్వాజ గారిని ఎంతవరకు తెలుసుకోగలం, మన జ్ఞాన పరిమితిలోనే తెలుసుకోగలం. ఆయన జ్ఞాన పరిమితిలో తెలుసుకోలేం. మన దగ్గర ఎంత పాత్ర ఉంటే అన్ని పాలే తెచ్చుకోగలం. అక్కడ మహాసముద్రం ఉన్నా మన జ్ఞానావధిలోనే చూడగలం. మన జ్ఞాన పరిధిలోని, మనకు తెలిసినంతలోని, మన బుద్ధిని బట్టి మనం తెలుసుకోగలం. కానీ ఒక విషయం, అసలు ఈ ప్రపంచం ఏంది బయట కనిపిస్తాము. ఈ ప్రపంచం, ఈ సూర్యగోళాలు, ఈ నక్షత్రాలు, ఇవంతా అసలు మన బతుకు ఎక్కడుంది అని ఆలోచిస్తే విశ్వాంతరాళంలో ఉంది. విశ్వాంతరాళంలో భూమి ఒక చిన్న ఇసుకరేణు ఉంది. అసలు విశ్వము అంటే ఏమిటి? వాళ్ళు బాగా ఆలోచించేస్తారు. మా అంతరంగాన్ని పెంచుకొని
నేను దీన్ని అర్థం చేసుకుంటూ జ్ఞానంతో చూసాను. శరీరంతో చూసామల్లా, శరీరంతో చూడలేవు. ఎటువంటి జ్ఞానం కలగాలంటే విశ్వం అంటే ఏమిటి? విశతి వ్యాప్నోతి విష్ణు. విశతి అంటే విస్తరించింది, వ్యాపించింది అయినది. అది ఒక చిన్న వస్తువు మీద ఉంటుంది, విశ్వం అంతటి మీద కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు విష్ణువు ఎక్కడున్నా అంటే అంతటా ఉంటాడు. ఇప్పుడు ఈ వస్తువులో ఉన్నాడు. ఈ వస్తువులో విష్ణువు ఎలా ఉన్నాడు, విష్ణువు అనే తత్వం ఇక్కడ ఎలా ఉంది అని అర్థం చేసుకుంటే, ఇక్కడ ఒక మాస్, ఒక పదార్థము విస్తరించి ఉంది, లేకపోతే ఈ షేపు సైజు వీలవు. అదే పదార్థ లక్షణాలు మొత్తం దీంట్లో వ్యాపించి ఉంది. ఈ రెండు ఉంటే కానీ ఈ షేపు ఈ సైజు రావు. అంటే పదార్థ రాశి యొక్క కూర్పు ఎక్కడ ఉన్నదో అదంతా విష్ణువే. పదార్థం 3 రకాలు: ఘనము, ద్రవము, వాయువు. అది ఇన్ ప్రిన్సిపుల్గా పోయే కొద్దీ అది అలాగే ఉంటుంది. అంతటా విస్తరించింది, వ్యాపించింది ఏదో అది విష్ణువు అన్న. కానీ ఈ విష్ణువు ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణువు అనే అవగాహన ఎక్కడ పుట్టింది? సృజనాత్మకతలోంచి పుట్టింది. సృజనాత్మకత ఎక్కడ పుట్టింది? సృష్టించుకోవడం సృజనాత్మకంగా ఉండడం, అంటే క్రియేటివ్గా ఉండడం, అనేకం కావడం. అది మూలతత్వం. అది ఒక మహత్తర శక్తి స్వరూపం. అది అట్లా ఉంది కొంతకాలం. అట్లా ఉన్నప్పుడు అది తనలో తానే ఉంటుంది. అప్పుడు దాన్ని పరబ్రహ్మ, లేకపోతే మూల శక్తి ఏదో చెప్పారు. భగవంతుడు అనే దానికి మూలాధారం ఆ సృజనాత్మకమనే శక్తి కలిగిన, సృజనాత్మక ధర్మం కలిగిన శక్తి అన్నారు. దాన్ని పరబ్రహ్మ ఏదో అన్నారు. అది ఏమైంది? తాను ఒక్కసారి తనలో తానే వేరే ఉండడానికిలే, అదొక్కటే ఉంది, అనేకం కావాలనుకుంది. ఎందుకు అనుకుంది? అది దాని ఇష్టం. దాని ఇష్టం ఇంకోరికి నిర్దేశం కాదు. అది తనను తాను మార్చుకుంది, విశ్వరూపం ధరిస్తుంది. అప్పుడు తనను తాను తయారు చేసుకునేటప్పుడు ఒక కేటగారికల్ క్లారిటీ చేశారు, విడగొట్టారు. ఒకటే అది, ఒకదాన్ని విడగొట్టారు. అంటే అది తయారయ్యేప్పుడు ఆ విధంగా సృష్టికర్త సృజనాత్మకంగా తయారైన తర్వాత దాన్ని కొనసాగిస్తాడు. మళ్ళీ ఆ మట్టినంతా నలిపేస్తాంలో చేస్తుంది. ఈ 3గా ఉండే ధర్మము ఒకటే ఉంటుంది. ఆడేమో చేసేవాడు చేయబడేదనే ఉండదు, ఒకటే అట్లా తయారవుతూ ఉంటుంది. ఆ ప్రిన్సిపుల్ని జ్ఞానంతో కాకుండా అనుభవించి చూసిన వాళ్ళు కొందరు ఉన్నారు. అది మనకైతే ఊహ కూడా అంత. మనం ఒక 100 సంవత్సరాల టైం ఇచ్చి ఆ ప్రిన్సిపల్ ఊహించమంటే కూడా వీలు కాదు. 1000 ఏళ్ళకు కూడా వీలు కాదు, 1,00,000 సంవత్సరాలు కూడా వీలు కాదు. ఓకే, స్థూలంగా చెప్పుకోగలం అంతే. ఇప్పుడు ఒక పర్వతం మొత్తం తిరగడం, దాన్ని తెలుసుకోవడం వీలవుదు. ఈ పర్వతం ఎత్తిది అనుకోవడానికి వీలవుదు. అది ఎవరో జ్ఞానంతో కొలుసు, మన జ్ఞానం కాదు. మన జ్ఞానం అయితే పరిపోతుంది, మన జ్ఞానం అయితే అబద్ధం. అక్కడ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే ఆ 3 గుణాలు ప్రతి మానవుడిలో, బుద్ధిజీవిలో ఉంటాయి. సృష్టికర్త తనను తాను అన్ని రూపాలుగా మార్చుకునేటప్పుడు అతడు అతి ఉత్తముడైనటువంటి సాత్విక స్వభావం కలిగి ఉంటే ఆ స్వభావంలోంచి అతడు తాను క్రియేటివ్గా అనేకం అవుతూ ఉంటాడు. అది కొనసాగించేటప్పుడు అంటే తయారు చేసేవాడు పోషకుడై ఉంటాడు. మళ్ళీ అవి ఒక స్థాయి తర్వాత వాటికి తప్పనిసరిగా పూర్వస్థితికి వెళ్ళకపోతే వాటి సృజనాత్మక ధర్మం కొనసాగదు. కనుక మూలస్థితికి తీసుకెళ్ళి మళ్ళీ సృష్టించడం. ఇదొక చక్రభ్రమం. ఈ ప్రిన్సిపుల్ వాళ్ళు అర్థం చేస్తున్నారు. ఈ ప్రిన్సిపుల్ వాళ్ళు అనుభవించారు. ఆ అనుభవించిన వాళ్ళ ద్వారా అనుభవించారు. ఇప్పుడు మామూలు మనుషులకు తెలిసిన మానవ సంబంధం ఏంటంటే కాళ్ళు పిసగటం, కావలించుకోవటం, దగ్గర తీసుకోవటం, ఏదో మాటలు చెప్పడం, స్పర్శించడం, పంచేంద్రియ జ్ఞానం. ఋషికి తెలిసింది ఏంటంటే దానికి మించిన జ్ఞానం. అతడు ఒక చూపుతో ఒక గొప్ప దివ్యశక్తిని ప్రసరింపజేసి మనము తాను ఒకటి అవ్వగలడు. ఒక మాట చెప్పి ఆ మాట ద్వారా తాను మనం ఒకటి అవ్వగలడు. మామూలు మానవులయ్యే అవ్వడాలు వేరు, భగవంతుడు మహర్షి ఒకటి అవ్వడం వేరు. మహర్షి భగవంతుని స్మరించి 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 తాను అదిగా అయిపోయి ఉంటాడు. ఆ అవకాశం ఉందని వాళ్ళు గుర్తుపెట్టారు, వాళ్ళు అనుభవించారు. కాబట్టి అక్కడ ఇంకోటి లాజిక్స్ లేవు. అక్కడ అతడు ఏం చేస్తాడంటే తన అనుభవాన్ని వివరించడానికి చెప్పాడు.
మూలంగా ఒక శక్తి ఉంది, దానికి సృజనాత్మకత ఉంది, అది ఎందుకో తయారవ్వాలనుకుంది. అప్పుడున్న గుణాలు నీలోనూ ఉన్నాయి, కాకపోతే అది వెనక్కున్నాయి. తయారయ్యేటప్పుడు అది సత్వ సముదాయం కలిగి ఉంటుంది. సత్వం అనే గుణం నీలో ఉంటుంది, అదే కోరదగినది. తయారవగానే అది ఏమైపోతుందంటే రజోగుణం కలిగి ఉంటుంది. ఆ విధంగా మారుతూ ఉంటుంది, ఆవేశం ఉంటుంది. మళ్ళీ తమస్సులోకి అది వెళ్ళిపోతుంది. తమస్సు అంటే ఏమిటో తెలియకపోవడం. మళ్ళీ అందులోంచి సృజనాత్మకత వస్తుంది. ఈ 3 గుణాలలో తమస్సులోంచి రజస్సులోకి, రజస్సులోంచి సత్వంలోకి వెళ్ళడం ఆధ్యాత్మికం అన్నారు. అది ఒక భావనా స్థితి, ఒక సంస్కార స్థితి, ఒక అవగాహన స్థితి. అది ఒక కోర్సు లాంటిది, లేకపోతే ఒక స్థితి లాంటిది. అక్కడెక్కడ కూడా కొద్దిగా కూడా అనుమానం కానీ అబద్ధం కానీ లేదు. కానీ మన బుద్ధి సరిపోదు, మన మెదడు సరిపోదు, మన అవగాహన జ్ఞానం సరిపోదు. అంత మాత్రాన అటువంటి జ్ఞానం లేదంటాం అజ్ఞానం.